దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ సేవకుల కూడికకు కూడి వచ్చినటువంటి దైవ సేవకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3-4 వచనాలు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. వాక్యాన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి నిర్వంజి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. దప్పిక గలవారి మీద నేను నీళ్లను కుమ్మరిస్తాను అంటున్నాడు. నీళ్లు అనగా పరిశుద్ధాత్మ అభిషేకము, దప్పిక అనగా ఆశ, కోరిక. నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడు అంటే ఆశ గలవారికి ఇస్తాడు. ఆశ లేని వాడిని యెహోవా కూడా ఆశీర్వదించడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. దప్పిక అనే ఆశ, కోరిక నీకుంటే నీరు అనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. సేవకి పరిశుద్ధాత్మ అభిషేకము చాలా ప్రాముఖ్యమైనది. మన బలము, మన జ్ఞానము, మన శక్తి చాలదు. సాతానుగాడిని తక్కువ అంచనా వేయకూడదు. వాడు శక్తి గలవాడే. కానీ మన దేవుడు అన్ని సాతాను శక్తుల్ని మించినటువంటి సర్వశక్తి గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను మైటీ అయితే మన యేసయ్య ఆల్మైటీ. వాటిని తక్కువ అంచనా వేయకూడదు. ఒకప్పుడు అవి దేవదూతలు. దేవుడు వాటికి అభిషేకాన్ని, శక్తిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు తీసుకోడు. ఆ శక్తితోనే అవి కొన్ని మహిమలు చేస్తూ ఉంటాయి. అట్లాగే అవి విగ్రహారాధికుల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. కొన్ని కార్యాలు చేస్తుంటే అవి దేవుడు వాటికి శక్తిని ఇచ్చాడు. అందుకని సాతాను శక్తులు అంటాం. వాటికి శక్తి ఉంది. మంచి కొరకు వాడాలని శక్తిని ఇస్తే అవి చెడు కొరకు శక్తిని వాడుతున్నాయి. ఇప్పుడు సంఘాన్ని చెడగొట్టడానికి, ఆత్మీయ జీవితం ఎదుగుతున్న సేవకుడిని చెడగొట్టడానికి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న విశ్వాసాన్ని చెడగొట్టడానికి, దేవుని రాజ్యాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని పాడు చేయడానికి వాటి శక్తిని వాడుతున్నాయి. అవి శక్తి కలిగి మన దగ్గరికి వస్తున్నప్పుడు శక్తి లేని సేవకుడుగా మనం ఉంటే వాటిని జయించగలమా? ఓడించగలమా? దేవుడు మనకిచ్చిన దీవెన మనం అనుభవించగలమా? దేవుడిచ్చిన దీవెన మనం కాపాడుకోగలమా? దేవుడిచ్చిన సంఘాన్ని కాపాడుకోగలమా? దేవుని రాజ్యానికి సిద్ధపడగలమా? సంఘాన్ని సిద్ధపరచగలమా? మన సంఘానికి, మనకి, మన విశ్వాసులకు విరోధముగా క్రియ చేసే శక్తి గలవాడు ఒకడు ఉన్నాడు, సాతాను. వాడు ఒక్కడ రాడు, అనేక శక్తులు కలిసి వస్తాయి. సాతాను శక్తులకు గొప్ప ఐక్యత ఉంటుంది తెలుసా? ఒక దెయ్యాన్ని కొడితే అవి పోయి ఒక 100 దెయ్యాలు కలిసి వస్తాయి. ఒకరోజు ఒక విశ్వాసి ప్రార్థన చేయించుకుని వచ్చారు. నగరి అనే ప్రాంతంలో ఇంత లావు ఉండేదంట, సన్నగా అయిపోయింది. 2 నెలల నుంచి తిండి తినట్లేదు, నీళ్ళు తాగట్లేదు. అమ్మాయి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమీ లేదు అంటున్నారు. సరే అని చెప్పేసి నేను ఆ ప్రాంతంలో కూటమి పెట్టాను, తీసుకొచ్చారు. నిలబడలేకపోతే పట్టుకున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవిడ చుట్టూ ఒక కోతి తిరుగుతున్నట్టు నాకు కనపడింది. అప్పుడు వెంటనే చేస్తున్నావునని గద్దించాను. నా శక్తి ఏంటి తెలుసా అన్నాడు. ఏంట్రా నీ శక్తిని శంభబెట్టి ఒకటి వీకా. పోయేస్తున్నామని ఆజ్ఞాపిస్తున్నా. ఎవడురా? యేసయ్య ఇంత శక్తి నీకుందా? గద్దించా. కింద పడిపోయింది, అది వెళ్ళిపోయింది. ఆమె బాగైపోయింది, బాగుంది. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి కొండలు తినేస్తుందంట అన్నం. ఇంకా అసలు అన్నం తినేది కాదు, నీళ్ళు తాగేది కాదు. ఆదివారం తీసుకొచ్చారు, ఆమె నడిచి వచ్చింది చర్చికి. మామూలుగా అయితే ఆమెను ఎత్తుకొని వచ్చారు మంచం మీద. ఆదివారం నడిచి వచ్చింది ఆవిడ. దేవుడు చూడు ఎంత కార్యం చేశాడు. దేవక ప్రాంతం అంతా కదిలించబడింది ఆ కార్యాన్ని బట్టి. దేవుడు ఈ పాస్టర్ గారితో ఉన్నాడు. జరిగింది ఏంది తెలుసా? మరుసటి రోజు ఉదయం నేను ప్రార్థన చేసుకుంటుంటే దర్శనంలో మంచం కింద కోతి, మంచం ముందు కోతి, మందిరంలో కోతులు గుంపు, బయట కోతులు, గేటు దగ్గర కోతులు, గేటు మీద కోతులు, రూమ్ మీద కోతులు. ఏంద్రా బాబు ఇన్ని కోతులు, నేను డైరెక్ట్గా కూడా ఇప్పుడు చూడలేదు. ఇన్ని కోతులు వచ్చినాయి బాబు. కళ్ళు తెరిస్తే కళ్ళు మూసుకుని కోతులు కనపడుతున్నాయి. పెద్ద కోతి నా ముందు ఒకటి ఉంది, లావుగా ఎత్తుగా ఉంది. నేనుండి రే
ఏది గుంపు వచ్చారు, ఎందుకు వచ్చారు అన్నాను. ఆ ముందున్న కోతి ఏమంటే తెలుసా, నిన్న మా వాడిని కొట్టామంట కదా. ఈ దెబ్బతిన్నవాడు ఎవడున్నాడు, గేటు బయట ఉన్నాడు, అక్కడ తినలేదు కాబట్టి ముందుకు వచ్చాడు, తిన్నవాడు అక్కడ ఉన్నాడు. మా వాడిని నిన్న కొట్టామంట కదా అన్నాను. అనంగలో వాడు ఇటు చూస్తున్నాడు అక్కడుండి గేటు దగ్గర. అంటే ఆ కోతి కొట్టాను ఏందంట అన్నాను. ఎందుకు కొట్టావు, నీ ఎంత చూడటానికి మేము వచ్చాము అని. వాడిని కొడితే మీకేం వచ్చింది, మేమందరం ఒకటే కదా, మా వాడిని కొడితే మేము ఊరుకుంటామా, నీ ఎంత చూడటానికి వచ్చామన్నాయి కోతులన్నీ ఉరివిరు చూస్తున్నాయి. అవునా ప్రభువా, ఒక్కసారి మీ శక్తి చేత నింపు ప్రభువా అని చెప్పి ఒక్కసారిగా దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడే భాషలో మాట్లాడుతూ ఉంటే ఏం జరిగింది, దర్శనంలో ఒక అగ్ని దిగి ఇటు మొత్తాన్ని కాలుస్తుంటే ఒక్కళ్ళు మొత్తం మారిపోయినాయి. మామూలు విషయం కాదు అసలు. ఆవిడ సంఘంలో స్థిరపరచబడింది. ఆ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళ బంధువులందరూ మందిరానికి వచ్చేసారు. మందిరం నిండిపోయింది దేవుడు దేవకి. ఇలాంటి ఎన్నో సాతాను శక్తులు అంటాం, వాటికి శక్తి ఉంది, తక్కువ అంచనేగాక. మనల్ని చెడగొట్టాలని, మన సంఘాన్ని చెడగొట్టాలని, సంఘాన్ని పాడు చేయాలని వచ్చినప్పుడు వాటిని ఎదిరించి వాటిని కొట్టగలిగినప్పుడే మన జీవితాన్ని కాపాడుకోగలము, సంఘాన్ని కాపాడుకోగలము, దేవుడిచ్చిన ఆశీర్వాదం అనుభవించగలము, సంఘాన్ని దేవుడి రాజ్యాన్ని సిద్ధపరచగలము. ఆ సాతాను శక్తులను కొట్టాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కొట్టగట్టిగా చెప్పట్లో అంతేనా? ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నువ్వు సేవ చేయలేవు. నీళ్లను దప్పిక గలవారి మీద అనగా ఆశ ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలని మంచి ఆశ ఉంది. నీళ్లను కుమ్మరిస్తాడంట, తర్వాత అంట ప్రవాహ జలము అనగా పరిశుద్ధాత్మ అభిషేకం అంట ప్రవహించేటట్టు చేస్తాడంట. అది యోహాను సువార్త 7వ అధ్యాయము. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. పరిశుద్ధాత్మ అభిషేకం ముందు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరిస్తాడంట. ఇది చాలదు ప్రభు అని కన్యలతో, వేదనతో, దుఃఖముతో దేవుని బ్రతిమలాడుకుంటే నీ హృదయములో ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రవహింపజేస్తాడంట. నది ప్రవహించిన ప్రతి చోట పక్షులు బ్రతుకుతాయి, జంతువులు బ్రతుకుతాయి, మనుషులు బ్రతుకుతారు, పంటలు పండుతాయి. ఆ ప్రదేశం అంతా చాలా ఫలభరితంగా మార్చబడుతుంది, పచ్చగా ఉంటుంది, క్షేమంగా. నది అనే పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ప్రవహించిందా, మనం ఎక్కడికి వెళ్ళినా మన ద్వారా ఆ ఇల్లు దీవించబడుతుంది, ఆ మనుషులు దీవించబడతారు, ఆ సంఘాలు దీవించబడతాయి. మన మాట వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంటుంది, మన క్రియలు వారికి ఆశ్చర్యకరంగా ఉంటాయి, మన పాటలు వారికి ఆశ్చర్యకరంగా ఉంటాయి, మన వాక్యాలు వారికి ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకము గురించి చెప్తూ ఈ సందర్భంలో అప్పుడు చెప్పాడు ఆయన. తర్వాత చదువు 44వ అధ్యాయము 3-4 వచనాలు యెషయా గ్రంథము. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. పరిశుద్ధాత్మ గురించి ముందుగా చెప్తున్నాడు అక్కడ. నీ సంతతి మీద, నీ పిల్లల మీద అనగా శరీర సంబంధమైన పిల్లలు ఉన్నారు నీకు, ఆత్మ సంబంధమైన పిల్లలు సంఘం ఉన్నది. శరీర సంబంధం పిల్లల మీద కుమ్మరిస్తాడు అభిషేకాన్ని, ఆత్మ సంబంధం పిల్లల సంఘం మీద కూడా అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. ఇది దేవుని వాగ్దానం. నీకు అభిషేకం ఇవ్వాలని దేవుడు చాలా ఆశతో ఉన్నాడు. అదే ఆశ నీకు ఉన్నట్లయితే 2 చేతులు ఉన్నాయి, ఈ చెయ్యి ఒకటే ఊగుతుంది ఆశతో, ఈ చేతితో కలవాలని. అప్పుడు ఈ చెయ్యి కూడా కలిస్తే శబ్దం వస్తుంది. ఒక చెయ్యి యేసయ్య, రెండో చెయ్యి మనం. యేసయ్య చాలా ఆశతో ఉన్నాడు అభిషేకించి నిన్ను బలంగా వాడుకోవాలని. ఇది అభిషేకించబడిన సంఘం, అభిషేకించబడిన సేవకులు ఉన్నారు. దేవుడు ఇక్కడికి నిన్ను తీసుకొని వచ్చాడంటే దాని ఉద్దేశం ఏంటంటే నిన్ను కూడా అభిషేకించి బలంగా వాడుకోవాలని. ఆమేన్. 44వ అధ్యాయం. నీటి కాలువల యొద్ద నాటబడిన, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. చాలు, ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. నిరవంజి చెట్లు ఎదిగినట్లు మీరు ఎదుగుతారు, అలా ఎదగాలి అన్నాడు. ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా అభిషేకాన్ని పొందుకొని మీరు, మనము, మీ పిల్లలు, మన ఆత్మ సంబంధమైన పిల్లలు, మీ శరీర సంబంధమైన పిల్లలు బాగా ఎదగాలని కోరుకుంటున్నాడు అభిషేకాన్ని పొందుకొని. ఆ సందర్భంలో చెప్తున్నాడు, అలా అభిషేకాన్ని పొందుకొని ఎదగాలి అంటే, బాగా దీవించబడాలి అంటే, బాగా గణపరచబడాలి అంటే, బాగా హెచ్చించబడాలంటే, గొప్పవారు కావాలంటే నీటి కాలువల యొద్ద నిరవంజి చెట్లు ఎదిగినట్లుగా మీరు ఎదగాలి అంటున్నాడు. అభిషేకం రావాలంటే ఇలా ఎదగాలంట. నీటి కాలువల యొద్ద నాటబడినటువంటి నిరవంజి చెట్ల వలె ఎదుగుదురు.
ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహిస్తున్నాయి, మంచి నీళ్లు. ఆ కాలువ ఒడ్డున నిరవంజి చెట్లు ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి, బాగా ఎదుగుతాయి. ఏంటి ఈ నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు అంటే? మొదటి కీర్తన 1-3 వరకు, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఎదగాలంటున్నాడు. ఈ నీటి కాలువ అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, దీవించబడినవాడు. అతడు ఎలా ఉంటాడంటే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టు అంటే మనము, ఆ నీటి కాలువలు అంటే వాక్యం. వాక్యములో మనం ఎదగాలి. నీటి కాలువల యొద్ద ఉన్నటువంటి చెట్టు మాత్రమే ఎదుగుతుంది పచ్చగా, అనగా వాక్యము. ఎలా ఎదగాలంటే వాక్యంలో కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు ఎదగాలంట. అంటే వాక్యము చదవాలంటే ఆనందం ఉండాలి, వాక్యం వినాలంటే ఆనందం ఉండాలి, సేవకుల మీటికి రావాలంటే ఆనందం ఉండాలి, పరిచర్య చేయాలంటే ఆనందం ఉండాలి, పాట పాడాలంటే ఆనందం ఉండాలి, వాయిద్యాలు వాయించాలంటే ఆనందం ఉండాలి, వాక్యం వినాలంటే ఆనందం ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలంటే ఆనందం ఉండాలి, పాటలు నేర్చుకోవాలంటే ఆనందం ఉండాలి. దేవుని కార్యం ఏదైనా చేయాలి అంటే ఆనందము అనగా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్నప్పుడే ఆనందం వచ్చింది. శ్రద్ధ లేకపోతే ఆనందం రాదు. చేసాం లేబ్బా, ఏందో లేబ్బా, ఏం బైబిల్, ఏం వాక్యం, ఏం సేవలే, ఏం పాటలు, ఏం భక్తి. శ్రద్ధ లేనప్పుడు ఆనందం ఉండదు, శ్రద్ధ ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది. శ్రద్ధ ఉండాలి. అందుకనే దేవుడు అన్నాడు, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారంట, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడంట. ఆనందముగా వాక్యములో ఎదగాలి. యేసన్న గారు ప్రపంచ దేశాలు ఆయన తిరగని దేశం లేదు. గొప్ప దైవజనుడు యేసన్న గారు. ఆయనే తెలుగు రాష్ట్రాలకు అన్నిటికీ మాదిరి. ఒకప్పుడు వర్షిప్ అంటే తెలీదు. ఇప్పుడు నేను చాలా ప్రాంతాల వాక్యం చేయడానికి వెళతానా, వెళ్ళినప్పుడు అందరు లేచి నిలబడండి, మన ఆరాధన చేసుకుందాం అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆరాధన అనేది యేసన్నే తీసుకుని వచ్చాడు. అప్పుడు దాకా ఆరాధన అంటే ఏంటి తెలియదు. ఏదో మొత్తం మీద ఆత్మారాధన చేయలేకపోయినా స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఆత్మ లేదు పాపం. ఆత్మ లేనప్పుడు కనీసం పాటపడి స్తుతి ఆరాధన చేస్తున్నారు. ఒకప్పుడు ఆరాధన అంటే ఏంటి తెలియదు. యేసన్నే తీసుకొచ్చాడు. యేసన్న దేవుడు బలంగా వాడుకున్నాడు. యేసన్న గారు చెప్పాడు, రేయ్ మీరు విగ్రహారాధన సంబంధించిన పుస్తకాలు చదవద్దు, ఆ గుడుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు, నువ్వు బాగా బైబిల్ చదువుకో, బాగా బైబిల్ ధ్యానించు. అసలు వాక్యము చెప్పటానికే మన జీవితకాలం సరిపోదురా బాబు, ఇంకా వేరే పుస్తకాలు మనకెందుకు? దేవుడు మంచి అభిషేకాన్ని ఇచ్చి బలంగా మనల్ని వాడుకోవాలంటే నిరవంజి చెట్ల వల్ల ఎదగాలంట. అవి ఎలా ఎదుగుతున్నాయి, ఎక్కడ ఎదుగుతున్నాయి అంటే మంచి నీళ్లు ప్రవహించే కాలం వద్ద నిరవంజి చెట్లు ఎదుగుతున్నాయి, అలా ఎదగాలంట. ఈ మంచి నీళ్లు కాలం అనగా వాక్యము. వాక్యములో మనం ఎదగాలి, వాక్యం బాగా చదవాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ప్రతి అక్షరములో గొప్ప మర్మం ఉంటుంది తెలుసా వాక్యంలో. తర్వాత రెండోది, కింద ఒక మాట ఉంది, అది 44వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏముంటుందంటే, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలు, గడ్డిలో ఎదిగినట్లు నిరవంజి చెట్లు మనం ఎదగాలంట. ఏంటి గడ్డి? చదువు ఒక మాట, 92వ కీర్తన 7వ చరణం. నిత్య నాశనము నొందుటకే కదా, నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె అదుగో భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చాలు, నిరవంజి చెట్లు ఎదిగినట్లు మనం ఎదగాలంట. నిరవంజి చెట్లు అంట గడ్డిలో కూడా ఎదుగుతాయి అంట. ఏంటి గడ్డి అంటే? గడ్డి అంటే భక్తిహీనులు అంట. ఇక్కడ గడ్డి అనే భక్తిహీనులు లేదా భక్తిహీనత వెంటబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా భక్తిహీనత మనల్ని వెంబడిస్తుంది. భక్తిహీనులు ఉంటారు, సేవకుల్లో ఉంటారు, విశ్వాసుల్లో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఉంటారు, మనకు ఎదురవుతారు.
అయితే ఆ భక్తిహీనత మనలోకి రాకుండా చూసుకోవాలి. ఇంకొకటి, ఆ భక్తిహీనులు మన వల్ల ఎదగనివ్వరు. గడ్డిలో కూడా నిరవంజి చెట్లు ఆగకుండా ఎదుగుతాయంట. గడ్డి అనే భక్తిహీనత ఎదురైనా ఆగకూడదు. మన ఆత్మీయ జీవితం, మన ఎదుగుదల ఆగకూడదు, ముందుకు దూసుకొని సాగిపోవాలంతే. కొందరు చెప్తారు, అన్న ఒకప్పుడు భలే చేశాడన్న సేవ ఆయన, ఇప్పుడేమైంది? భక్తిహీనత ఏదో ఎదురైంది, ఆ భక్తిహీనత ఏం చేసింది? ఇప్పుడు వెనుకకి లాగేసింది. అందుకనే దేవుడు అంటాడు, నీ మీద నేను ఒక తప్పు మోపాలి అంటాడు ప్రకటన గ్రంథం. ఏంటి తప్పు అంటే, మొదటి ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. అన్నిట్లో బాగానే ఉన్నావు, శ్రమపడ్డావు, కన్నీళ్ళు కార్చావు, నిందలు భరించావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకటి నీ మీద నింద మోపాలి నేను. ఏంటి ఆ నిందంటే, ఆరంభంలో నీకున్న ప్రేమ ఇప్పుడు తగ్గిపోయింది. ఆరంభంలో ప్రేమ ఉంది సేవ మీద, అది పెరగాలి కదా, అది తగ్గింది. మరలా సరి చేసుకో, నిలబడు. అనుకుంటే చాలదు, ప్రార్థన చేయాలి. ప్రభువా, వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, ఆరంభంలో నాకున్న ప్రేమ, ఆరంభంలో నాకున్న ఆసక్తి ఇప్పుడు లేదయ్యా. మరలా ఆ ప్రేమ చేత, మరలా ఆ ఆసక్తి చేత, మరలా ఆ శ్రద్ధ చేత, మరలా ఆ ఉద్యమము చేత, మరలా ఆనందము చేత, మరలా ఆ ప్రార్థన జీవితం చేత నన్ను రేపు, నన్ను మన్నించు అని దేవుడిని అడిగితేనే దేవుడు చేస్తాడు. నేను తగ్గిపోకూడదు ప్రభువా, నేను ఎదగాలి. గడ్డిలో కూడా నిరవంజి చెట్లు ఎదుగుతాయంట. అంటే భక్తిహీనత ఎదురైనా అక్కడ ఆగకూడదు, ఎదగాలి. భక్తిహీనులు ఎదురైనా ఆగకూడదు, ఎదగాలి. యేసన్న గారు ప్రార్థన చేసుకున్న సమయంలో ఒక ఆయన వచ్చాడంట. యేసన్న, ఇది నీకు తెలుసా అన్నాడంట. ఏంటన్నంట, ఆ భాష గారు చచ్చిపోయాడు అన్నాడంట. అవునా, అరే పాపం అన్నాడంట. ఎనంగల మళ్ళీ కూర్చున్నాడు. యేసన్న, ఇది నీకు తెలుసా అని ఇక ఏదో ఒకటి చెప్తున్నాడు. యేసన్న గారు ప్రార్థన చేసుకున్న సమయానికి వస్తాడంట. ప్రార్థన చేసుకునేకోండి యేసన్న గారు గుర్తుపట్టాడు. వీడికి ప్రార్థన లేదు, వీడు సైతాన్ని పట్టేట్టుంది, వీడు భక్తిహీనుడు ఒకడు వచ్చాడు, వీడు ప్రార్థన లేదు, వీడు ప్రార్థన చేసుకోడు, నన్ను ప్రార్థన చేసుకునే సమయానికి వచ్చి నన్ను ప్రార్థన చేసుకునేట్లేదు. రెండో రోజు వచ్చాడంట. బ్రదర్ ఎట్రా ఆ సాప తెస్తారా అన్నాడంట. ఎందుకన్నా అంటే, తీసుకురా పని ఉందన్నాడంట. తీసుకొచ్చిన తర్వాత సాపి అన్నాడు. వేసిన తర్వాత నిలువు మోకళ్ళే, అది సోతరాలు చెప్తాం, కాసేపు ప్రార్థన చేద్దాం అన్నాడంట. అది చేత నిలువు మోకళ్ళ ప్రార్థన చేయించాడంట. రెండో రోజు వచ్చాడంట. సాప తీసుకోనగా అన్నా నాకు పని ఉందని వెళ్ళిపోయాడు. అంతే, బయట కనపడ్డాడంట. ఇదిగో కాసేపు ప్రార్థన చేద్దామంటే, అవునా నాకు పని ఉందని, లేదన్నా వెళ్ళిపోతుంది. ప్రార్థనలు ఎదగకుండా, ప్రార్థన చేసుకోకుండా చెడగొడుతున్నప్పుడు ఆడిని ప్రార్థనలో మోకరింప చేయాలి. మనము ఆడి కోసం అని చెప్పేసి మన ప్రార్థన విడిచిపెట్టి వాళ్ళతో కలిసిపోతే ఎట్లా? ప్రార్థనే కదా మనకు ప్రాణం. ప్రార్థన లేకపోతే దేనికి పనికి వస్తాం మనం? ప్రార్థనలు బాగా గడపాలి, దేవుని స్థానంలో బాగా గంటలు ప్రార్థనలు గడపాలి, గంటలు వాక్యం చదవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తిహీనులు ఎదురవుతారు, మనకి తోడవుతారు. వారిని మనం ఫాలో కాకూడదు, వారు మనల్ని ఫాలో అయ్యేటట్లుగా మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఆగకూడదు, మన భక్తి ఆగకూడదు, మన భక్తి శ్రద్ధలు ఆగకూడదు, మన వైరాగ్యం ఆగకూడదు, మన రోషం ఆగకూడదు, మన పట్టుదల ఆగకూడదు. మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి, మనం ఫాలో అవ్వాలి. కానీ ఆ భక్తిహీనులను ఫాలో అవ్వకూడదు, మనం తగ్గిపోకూడదు. అలా నిరవంగి చెట్ల వల్లే ఎదిగితేనంట బలమైన అభిషేకాన్ని దేవుడిచ్చి బలముగా వాడుకుంటాడంట. నిరవంగి చెట్లు ఎలా ఎదుగుతున్నాయి అంటే, ఒకటి, నీటి కాలువల యొద్ద ఎదుగుతున్నాయి. వాక్యములోనే మనం ఎదగాలి, వాక్యం బాగా చదవాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి. బైబిల్లో అంతా మైండ్లో ఉండాలి మనకు, అంతే. ప్రతి రిఫరెన్స్ మైండ్లో ఉండాలి మనకి. ప్రతి దానికి మనం సమాధానం చెప్పగలగాలి. అలా మనము ప్రిపేర్ అవ్వాలి. బైబిల్ అంత బాగా చదవాలి. బైబిల్ ఒకటే కదా, చదువుకున్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివాము? ఇంతలో పుస్తకాలు, ఎన్ని పుస్తకాలు చదివాము? అవి ఏవి పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. మరి ఈ 4 రోజులు బతకడానికి ఎన్ని పుస్తకాలు చదివాము? ఒక బైబిల్ చదవడం కష్టమైపోయింది. యెషయా గ్రంథం 37:31 చూడు. యూదా వంశంలో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. అది నిరవంజి చెట్లు ఎదిగినట్లుగా మనం ఎదగాలి, ఫలించాలి. ఎదగాలి అంటే మన ఏరు బాగా లోపలికి తన్నాలి. తన్నట్టు మనగా బలమునకు సాదృశ్యం. వేరు అంటే ప్రార్థన జీవితం. వేరు భూమి లోపలికి తన్నాలి అంటే బలమైన ప్రార్థన జీవితం.
బలమైన ప్రార్థన జీవితం ఉన్నప్పుడే మనము బాగా ఎదగలము, ఫలించగలము. మన సేవ ఫలించాలి అంటే, మనం అభివృద్ధి చెందాలి, మన సేవ అభివృద్ధి చెందాలంటే బలమైన ప్రార్థన జీవితం కావాలి. సెల్ ఫోన్ వచ్చింది, దేవుడి దయ వల్ల ప్రార్థన పోయింది, ఒప్పుకోవాలి అందరు సేవకులు, తప్పదు. సెల్ ఫోన్ వచ్చింది, ప్రక్కనే ఉంటున్నారు, మాట్లాడుకోరు పాస్టర్లు. ఎవరు ఫోన్ వాడు తీసుకుంటూ ఉంటాడు, ఎవడు సినిమాకి వాడు హీరో అన్నట్టుగా. ఇంతకుముందు అయితే చక్కగా మాట్లాడుకునే వాళ్ళకి పక్క నేను పాస్టర్ గారు అని. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయిగా, మాట్లాడుకోవటం ఏమి లేదు. ఫోన్లోనే మెసేజ్ పెట్టాడు వాళ్ళ భార్యకి, ఏమని, పక్కనే కూర్చుంది ఆమె కూడా, ఫోన్లో మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో, మంచులు కావాలని. గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అని పెట్టాడు మెసేజ్. ఆమె పిల్లలకు పెట్టింది మెసేజ్, వాళ్ళు పక్కనే సెల్ ఫోన్ చూసుకున్నారు. పిల్లలకు మెసేజ్ పెడితే పిల్లలు వాళ్ళ నాన్నకి పెట్టారు మెసేజ్, నాన్న ఒక గ్లాసు వాటర్ కావాలంటే మమ్మీకి తీసుకురా డాడీ అని. అప్పుడు చచ్చినట్టు ఇంటి లేచి ఈయన వాటర్ తీసుకొచ్చి తల ఒక గ్లాస్ ఇచ్చి ఆయన దగ్గర కూర్చున్నాడు, మళ్ళీ సెల్ ఫోన్ చూసుకు. ప్రక్కనే ఉన్నారు, మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఒక గ్లాసు నీళ్ళు తీసుకురాపో అని. మాట్లాడుకోవట్లా, కొత్త రకం జబ్బిది. పక్కనే ఉంటారు, మాట్లాడుకోరు. సెల్ ఫోన్ చాలా డేంజర్. ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఆ రోజు ఏదేనో తోటలో అవ్వ ఆదములకి దేవుడు తోటలో మంచి చెడుని తెలియజేసే చెట్టు పెట్టాడు. వాళ్ళ పరిశోధించడానికి, వాళ్ళ భక్తిని పరిశోధించడానికి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈరోజు కూడా ఆ చెట్టు లేదని సంతోషిస్తున్నా, ఉంది. దానికి మించిన చెట్టు ఉంది ఇప్పుడు. సెల్ ఫోనే ఆ మంచి చెడుని తెలియజేసే చెట్టు మన చేతిలో పెట్టాడు ఇప్పుడు. మన భక్తిని పరిశోధించడానికి చేతిలో సెల్ ఫోన్ పెట్టాడు, భక్తిని పరిశోధించడానికి. మంచి చెడులను తెలియజేసేటువంటిది ఇది. దీంట్లో మంచి వచ్చిద్ది, వాక్యాలు వస్తాయి, చెడు కూడా వచ్చిద్ది. నేను ఒకరోజు వాక్యం ధ్యానించుకుంటా ఉన్నాను, వెంటనే ఒక బొమ్మ వచ్చింది, ఇది నీకు అవసరం చూసుకో అంటుంది వచ్చి. చేయబోయేస్తున్నాములని చూస్తే నెట్ ఆన్లో ఉంది. ఫోను కొంచెం ప్రక్కన పెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు దాని జోలికి వెళ్ళకుండా ఉంటే మన ప్రార్థనలో బాగా ఎదుగుతాం. లేదా ఫోన్ పక్కన ఉందంటే ఎటన వాట్సాప్లో సైతాన్ గడి చిన్న మెసేజ్ పంపిస్తాడు, చూడంగానే ప్రభా స్తోత్ర స్తోత్ర హల్లెలూయా ప్రభా గొప్ప దేవా స్తోత్ర 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 ప్రభా అని కళ్ళపు నీళ్ళు వస్తా ఉంటే ఏడుస్తూ ఉంటావా, ఫోన్లో మెసేజ్ రాగానే దెబ్బకి ఏడుకు బాపి నీకు ఇష్టమైన వ్యక్తి దగ్గర పెట్టించాడు మెసేజ్. సాతాను మెసేజ్ చూసినప్పుడు మౌనంగా ఉండొచ్చుగా, మళ్ళీ నువ్వు మెసేజ్ పెట్టావు, మళ్ళీ ప్రభా ప్రభా స్తోత్ర స్తోత్ర అయ్యారు మళ్ళీ అంటా ఉన్నావు. అనగానే మళ్ళీ అంటే ఇంకొక మెసేజ్ పెట్టించాడు సైతాన్, అక్కడే ఉన్నాడు. పెట్టక మళ్ళీ చూసావు, మళ్ళీ చూసినా మళ్ళీ మెసేజ్ పెట్టావు. ఏం చేస్తున్నావు చెప్పు? ఇండ్లు మోకాళ్ళ మీద ఉన్నవాళ్ళు చిన్న మోకాళ్ళకి వచ్చి, చిన్న మోకాళ్ళ మీద ఉన్న బాచపట్ల మీదకి వచ్చి, తర్వాత జిండి వేసుకొని అమ్మాయి కొడుకు ఇక మాట్లాడుతుంది, ఇంకేడు సంగతి చెప్పాను. అయిపోయింది ప్రార్థన, అయిపోయింది. ఇంకా చూసి సైతాన్ గట్టి ఎట్ట చేశాడు, ప్రార్థన చేయనీయకుండా చేశాడు ఆ రోజు. అది రమ్యమైన పండంట, అందమైన పండంట. సెల్ ఫోన్లు కూడా ఎంత అందంగా తయారు చేశారు అసలు, ఒకటి మించి ఒకటి. అసలు ఎంత రమ్యంగా ఉంటుంది చూడు అసలు. దేవునికి స్తోత్ర, దెబ్బలు గట్టిగా హల్లెలూయా. సెల్ ఫోన్ని జయించకపోతే మన పరలోక రాజ్యానికి వెళ్ళలేం. మన ప్రార్థన దొంగిలించేది ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ ఫోన్తో. కనుక వేరు లోపలికి తన్నాలంట, చెట్టు పైకి ఎదగాలంట, అది ఫలించాలంట. మనందరూ ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు బహుగా ఫలించటం వలన ఏం జరిగిద్దంట? తండ్రికి మహిమ కలిగిద్దంట. మనం బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే మనం చాలా గొప్పవారం కావాలని దేవుని ఆశ, తెలుసా? అది నీకు కూడా లేదు మనసులో. వృక్ష దొక్కుకునే తండ్రి తన కొడుకు వృక్ష దొక్కాలని కోరుకోడు. నా కొడుకు ఇలాంటి దరిద్రమైన పనులు చేయకుండా, ఒకరి కిందకి వెళ్ళకుండా నా కొడుకు గొప్పడు కావాలని కష్టపడి చదివిస్తాడు ఆ తండ్రి పిల్లల్ని. మా నాన్న కూలి పని చేసి డిగ్రీ వరకు చదివించాడు నన్ను. మా నాన్న మా బంగారమే బ్యాంకులో పెట్టి డబ్బులు తెచ్చుకోవాలి, సాక్షి సంతకం కావాలి అన్నారంట. దానికి ఎందుకు మరి బ్యాంకులో. అప్పుడు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాడంట, అయ్యా నాకు చదువు రాదయ్యా, కొద్దిగా సాక్షి సంతకం పెట్టయ్యా, బ్యాంకులో బంగారం పెట్టి డబ్బులు తెచ్చుకోవాలయ్యా అని మా నాన్న వెళ్ళాడంట. అనగానే ఒరే మోజేసు కాస్త పక్కన స్థలంలో కొద్ది 4 చెట్లు ఉన్నాయి, పీకిరా పోరా సంతకం పెడతాన్నాడంట. పక్కన ఎకరం స్థలం ఉంది, భయంకర చెట్లు పెరుగున్నాయి, ఆ 4 చెట్లు పీకిరారా సంతకం పెడతాన్నాడంట. వారం రోజులు మా నాన్న గొడ్డలు తీసుకుని కొట్టాడంట, చెట్లు తగలబెట్టి వస్తే అప్పుడు వచ్చి చిన్న సంతకం పెట్టాడంట. మా నాన్నకి ఎక్కిందంటే ఎక్కడ లేని కోపం. చదువు లేకపోబట్టే కదా నాకు ఆడి దగ్గరికి సొంతకం అడిగింది నేను అని చెప్పి నా కొడుకుని చదివించాలనుకున్నాడు. నన్ను డిగ్రీలో చదివించాడు. నా పరిస్థితి నా పిల్లలకు రాకూడదు, నా పిల్లలు గొప్పగానే ఉండాలని కూలి పని చేసి నన్ను చదివించారు. మన పరిస్థితి ఎలా ఉన్నా రాబో దినాల్లో మన పిల్లలు గొప్పవారు కావాలని కోరుకుంటాం, సహజం.
మన దేవుడు కూడా అంతే తెలుసా. నా పిల్లలు రాబోతున్న ఎక్కడ ఉండాలంట, నా సింహాసనం మీద ఉండాలి. ఒకటి పరలోకంలో, భూలోకంలో ఎలా తెలుసా, నన్ను నమ్మిన వాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రజలాడు హల్లెలూయా. మన దేవుని కంటే గొప్పవాడవా? కాదు కదా. నన్ను నమ్మిన వాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. అంటే దేవుని ఆశ ఏంటంటే ఆయన కన్నా గొప్పగా మనం ఉండాలని ఆయన ఆశ. ఆయన పిల్లలం. నువ్వు దరిద్రతలో ఉండే దేవుని చిత్తము కాదు, మనం కరువులో ఉండే దేవుని చిత్తము కాదు, మన కనిల మధ్యలో ఉండే దేవుని చిత్తము కాదు, మనం అడుక్కుని స్థితిలో ఉండే దేవుని చిత్తము కాదు, మనం బహుగా ఫలించాలనే దేవుని ఆశ. కొద్ది గట్టిగా చెప్పట్లో దేవుని ఆశది. దరిద్రత ఎల్లకాలం ఉండదు, గుర్తుపెట్టుకో సేవకుడా, సేవకురాల. కరువు ఎల్లకాలం ఉండదు, అప్పులు ఎల్లకాలం ఉండవు, రోగాలు ఎల్లకాలం ఉండవు, నిందలు ఎల్లకాలం ఉండవు, అవమానాలు ఎల్లకాలం ఉండవు. దేవుడు తప్పనిసరిగా ఒకరోజు నిన్ను బహుగా దీవిస్తాడు. ఆమె ఇది జరిగిద్దంతే గుర్తుపెట్టుకో. బహుగా దీవించడానికి దేవుడు నేను పిలిచాడు సేవకి. మనకు ఉంది వాగ్దానం, ఆశీర్వాదమునకు వారసులొకటికే మీరు పిలువబడితే అన్నాడు. ఆశీర్వాదములకు వారసులుగా మార్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సేవ అనేది గొప్ప భాగ్యము. దరిద్రత అనుకోగాక, అనుకోకూడదు. అనవసరంగా వచ్చిన సేవకి ఏంది సేవ, ఎప్పుడు అలాంటి మనసు రానిగాక తప్పది. దేవుడు ఒప్పుకోడు. బహుగా ఫలించడానికి దేవుడు పిలిచాడు. మనం బహుగా ఫలించాలి అంటే వేరు బలముగా లోపలికి తన్నాలంట. అనగా బలమైన ప్రార్థన కావాలి మనకి. ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేశావు, నువ్వు ప్రార్థనలో ఎంత ఎదుగుతావో నువ్వు ఆత్మీయ జీవితంలో అంత ఎదుగుతావు. ఎంత ఆత్మీయ జీవితంలో ఎదుగుతావో నీ దీవెన కూడా అలాగే ఎదుగుతుంది. క్లియర్గా వాక్యం ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటాడు. సౌఖ్యంగా ఉండాలంటే అన్ని దీవెనలు పొందుకుంటే సౌఖ్యంగా ఉంటావు. అన్ని దీవెనలు పొందుకోవాలంటే ఆత్మీయ జీవితంలో ఎదగాలంట. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన చేస్తూ చేస్తూ నరకానికి పోయినోడు లేడు, ప్రార్థన చేయకుండా పరలోక రాజ్యానికి పోయినోడు లేడు. ప్రార్థన చేసిన వారే పరలోక రాజ్యానికి వెళ్ళారు, ప్రార్థన లేని వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళారు. ప్రార్థనలో ఎదగాలి అనుకుంటే చాలదు, అడగాలి. ప్రతిరోజు దేవుడిని అడగాలి, ప్రభువా నన్ను మంచి ప్రార్థనా పరుడుగా నన్ను మార్చు, నీలాంటి మంచి ప్రార్థనా పరుడుగా మార్చని ప్రతిరోజు దేవుడిని అడగాలి. అడిగితే దేవుడు నిన్ను మంచి ప్రార్థనా పరుడు, మంచి ప్రార్థనా పరులుగా మారుస్తాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయగలిగితే ఆత్మీయ జీవితంలో బాగా ఎదుగుతాం. ఆత్మీయ జీవితంలో ఎదిగామంటే మన దీవెనలు ఎదుగుతాయి. మన దీవెనలు ఎదిగాయి అంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, యోబు గ్రంథం 40:22. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకొని ఉండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యం విడువదు. చాలు. ఇక్కడ నిరవంజి చెట్లు ఉన్నాయి, అవి నదిలో ఎదుగుతూ ఉన్నాయంట. నది అంటే ఏంటి? యెషయా గ్రంథం 66:12. ఆలకించుడి. నది వలె సమాధానమును, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును, ఆమె యొద్దకు పారజేయుదును. చాలు. నది అనగా సమాధానం. సమాధానములో ఎదగాలి. ఏంటి సమాధానంలో ఎదగటం అంటే? మనుషులందరితో మనం సమాధానంగా ఉంటే దేవుడు మనతో సమాధానంగా ఉంటాడు. ఏ ఒక్కరితో మనకు సమాధానం లేకపోతే దేవుడు మనతో సమాధానంగా ఉండడు. అది మత్తయి సువార్త 5:23-24 ఉండేది. బలిపీఠము యొద్ద అర్పణము అర్పించుచుండగా మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. చాలు. బలిపీఠం యొద్ద బలి అర్పించటం అంటే దేవునితో సమాధాన పడటం అర్థం. నాతో సమాధాన పడటానికి, నా దగ్గర దీవెనలు పొందుకోవటానికి నువ్వు వచ్చావు నాయనా, మంచిది. ముందు వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడి వచ్చి ఆ తర్వాత నాతో సమాధాన పడు. బలి అర్పించడానికి వచ్చావు అనగా సమాధాన పడటానికి వచ్చావు నాతో. ముందు ఆ సహోదరుడితో నువ్వు మాట్లాడట్లా. ఆయన మీద నీకు గుండెల్లో కక్షాద్వేషం ఉంది, అతనితో సమాధానం నీకు లేదు. ఆవిడ మీద నీ గుండెల్లో కక్షాద్వేషం ఉంది, ఆవిడతో నీకు సమాధానం లేదు. ముందు వాళ్ళతో సమాధాన పడి నీ గుండెల్లో వాళ్ళ మీద కక్షాద్వేషం తీసేసుకొని వాళ్ళతో ప్రేమగా ఉండి ఆ తర్వాత వచ్చి నువ్వు నాతో సమాధాన పడు. నువ్వు ఎవరితో సమాధానంగా ఉండకపోయినా నేను నీతో సమాధానంగా ఉండను. నువ్వు ఏది అడిగినా నేను ఇవ్వను. నీ ముఖం చూడటం నీకు దీవెనివ్వను. ముందు వాళ్ళతో సమాధాన పడు. అనగా కొన్ని సందర్భాల్లో సేవకులు చేసే పనికి మనకి ఎక్కుతూ ఉండిద్ది. పగలంతా కష్టపడి ఈయనము చేపలు పట్టుకుని బొట్టలేసుకుంటూ ఉంటాడు. మహా తెలియగలవాడు బొట్ట వెనక పెట్టుకున్నాడు. ఈయన బొట్ట ముందు పెట్టుకుని చూసుకోలేదు దాన్ని.
కష్టపడ్డాడు, చేపలు పట్టాడు, బుట్టలు వేసుకున్నాడు. బుట్ట ముందుకు అది పెట్టుకోవాల్సింది. కొత్త చేపలు పడుతున్నాడు. కొత్తగా చేపలు పడుతున్నప్పుడు ఈ పాత చేపలు కూడా ఈడును పోతే ఈడిని కూడా చూసుకోవాలి కదా. పాత చేపలను చూడకుండా ఆడగబోతీలే భరోసా, ఆడగబోతీలు అనుకొని బుట్ట వెనక పెట్టుకున్నాడంట. కొందరు మహానుభావులు ఉంటారు, కష్టపడరు. ఈడు పగలంతా కష్టపడి చేపలు పట్టుకుని బుట్టలు వేసుకుని బుట్ట వెనక పెట్టుకున్నాడంట. సాయంకాలానికి ఒకడు వచ్చాడంట, పగలంతా నిద్రపోయి. సాయంకాలానికి వచ్చి చిన్నగా బుట్ట ఎత్తుకుని పోయాడంట. వీళ్ళు కష్టపడి బ్యాచ్ కాదు, కోటాలు పెట్టరు, విజిటింగ్ చేయరు. ఎవరు సంఘంలో జనాలు ఉన్నారా వాళ్ళ మీద సాడీ చెప్పి వాళ్ళ మన సంఘాన్ని తీసుకొచ్చుకుందాం అనే బ్యాచ్ ఇది. ఇలాంటి వాళ్ళు చూస్తే ఎక్కుతూ ఉండేది. ఒరే నేను అంత కష్టపడి ఆ విశ్వాసం సంపాదించుకుంటే వాళ్ళకి ఏం చెప్పేవరా నువ్వు, ఏం మాయ మాటలు చెప్పేవరా బాబు. వాళ్ళు చర్చికి రమ్మంటే మేము ఆడికే పోతామంటున్నారు బాబు. వాళ్ళ కోసం ఎంత ఉపవాసం ఉన్నాను, ఎన్ని వాక్యాలు చెప్పి ఎంత ప్రార్థన చేశాను, ఇన్ని చేస్తే ఈరోజు వచ్చి వాడు ఒక్క మాట చెప్పి ఎత్తుకుని పోయాడు వాళ్ళని. ఈయన గమనించుకోవాలా, అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ వచ్చి, అమ్మా మీరు క్రైస్తవులాగా ఉన్నారే. అవునయ్యా. వందనాలమ్మా, బాగున్నారా, పిల్లలు బాగున్నారా? అమ్మా నాకెందుకు దేవుడు బలంగా ప్రేరేపిస్తున్నాడు అమ్మా మీ ఇంట్లో చిన్న ప్రార్థన చేయమని అని ఇంట్లోకి వస్తున్నాడు. సైతన్గాడు ఏదో తోటలు అడుగు పెట్టినట్టు చిన్న ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చో, అమ్మా కొంచెం మంచిగా ఇస్తారా? బాగున్నారు, మంచిదమ్మా, మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆత్మీయత ఉన్నట్టు అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్తారమ్మా అని అడుగుతాడు చిన్నగా. అనగానే పలానా చోటికి వెళ్తామనగా. అవునా, అవును, ఆయన దగ్గరికి వెళ్తారా? ఆయన గురించి నీకు తెలియదు అనుకుంటా. ఇది నిజమా అన్నాడు ఏదో తోటలో. వాడేయుడు ఇది నిజమా, ఆ పండు తినొద్దని చెప్పాడంటే నిజమా అనే డౌట్ పెట్టాడు. 4 గలుపు చెప్పేసాడు. ఇక ఈ మనసులో పడింది వీళ్ళకి. వాళ్ళు లైన్లో పెట్టేసుకున్నాడు. ఇక మళ్ళీ ఇంకోసారి వచ్చాడు చిన్నగా, ఇంక 4 చెప్పి వెళ్ళాడు. అమ్మ ఒకసారి మా దగ్గర రావచ్చు కదమ్మా, చిన్న ప్రార్థన జరుగుతుందమ్మా అని బతిలాడి మొత్తం క్యాలెండర్ ఇచ్చిపోయాడు. అంటే సమస్య నుండి చెప్పండి అమ్మ, ప్రార్థన చేస్తాం మీకోసం. 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, మనకు తెలియదు ఆ సంగతి. మనం ఏ కాడికి బొట్టి వెనక కాలం బట్ మనం ఇంకేదో కొత్త చేపల కోసం చూస్తున్నాం, పాత చేపలు పట్టించుకోవట్లే. ఈ పాత చేపలు బొట్టి వెనక పెట్టుకున్నాయి, ఆడపోతేలే అని. తర్వాత కష్టపడిన తర్వాత ఒక చేప తీసుకొని క్లేద్దాం చూస్తే బొట్టలేదు అసలు. ఎంత ఏడ్చి ప్రయోజనం ఉంది? ఇంకా వాడు వచ్చాడు, మాయమాట చెప్పి ఎత్తుకెళ్ళాడు. అది వాళ్ళ సేవ. అది అసలు కష్టపడే సేవ కాదు వీడిది, ఇది ఒక సేవ అన్నమాట, గొప్ప సేవ వీడిది. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు చేసే పనులకి కడుపు మండుతూ ఉండింది. ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంఘాన్ని కట్టుకున్నాను, నా విశ్వాసం వాడు ఎత్తుకుని పోయాడని బాధ కలిగింది. ఆ సేవకుడిని దీవించు ప్రభు అని అనగలవా? ఆ సేవకుడిని దీవించు ప్రభు అని ప్రార్థన చేయగలవా? చెయ్యాలి. అదే సమాధానం. యేసు ప్రభువుని కొట్టారు, యేసు ప్రభువుని తిట్టారు, కాలుతో తన్నారు, ఉమ్మూశారు. తండ్రి కోపం వచ్చింది, మొత్తం సెగటైపోయింది. గాలివాన పంపించాడు. అప్పుడు యేసయ్య అంటాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు. ఇది వాళ్ళతో సమాధానం. యేసయ్య గుండెలో కక్ష ద్వేషం లేదు. వాళ్ళు తిట్టినా, కొట్టినా, నిందించినా, అవమానపరిచినా, గేలి చేసినా, భయంకర నిందలేసినా వారితో యేసయ్య సమాధానంగా ఉన్నాడు. యేసయ్య గుండెలో వాళ్ళ మీద కక్ష ద్వేషం లేదు. వాళ్ళు అంత కీడు చేసిన కక్ష ద్వేషం లేదు. తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు. ఇది సమాధానం అంటే. ఒక వేశ్యని తీసుకొచ్చారు, బజారు మనిషి వేశ్య. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళతో కొట్టాలి కదా ఇవ్వండి అని ఆమెను తీసుకొచ్చి ముందు నిలబెడితే యేసయ్య మీలో పాపం చేయనోడు ఎవడు ఉన్నట్టు రాళ్ళు ఏంటి అన్నాడు అని వాళ్ళ చరిత్ర అంతా రాస్తున్నాడు. ముందు నిలబడ్డాడు, వాడు రాస్తున్నాడు, నువ్వు పలానా చోట పలానా తారీఖున ఇది పాపం చేసే రాస్తే వాడు చూసి వామ్మో నా ఎంత రాస్తున్నాడు నాయన, ఇంకేమైనా ఉందా, నన్ను కొడతాడు రాళ్ళతా అని చెప్పి వాడు పారిపోయాడు. నెక్స్ట్ ఇంకెవడు వడంగా వాడు రాస్తా ఉన్నాడు. వాడు చూసాడు, చదువుకున్నాడు, వామ్మో అని చెప్పి వాడు పారిపోయాడు. మొత్తం పారిపోయారు చూసి. పాపం చేయని వాడు ఎవడో వీళ్ళు రాయండి. రాయంటే నింద. ఎవరన్నా నీ మీద రాయేస్తున్నారంటే నీ మీద నిందేస్తున్నారని అర్థం. మీలో పాపము చేయని వాడు. ఆవిడ వ్యభిచారం చేసింది, పాపమే. నువ్వు వ్యభిచారం చేయట్లా, నువ్వు దొంగతనం చేస్తున్నావు, అది పాపం కదా. వీళ్ళిద్దరు పోయేది నరకానికి, రేపు ఇద్దరికి అగ్నిగుండమేగా. అబద్ధం ఆడేవాడు రేపు నరకానికి వెళ్తాడు, వ్యభిచారం చేసినోడు నరకానికి పోతాడు, అంతేనే కదా. ఇద్దరికి సమానమేగా తీర్పు. ఆవిడ ఆ పాపం చేసింది, నువ్వు ఈ పాపం చేసావు, ఇద్దరు సమానమే. నువ్వు ఒక ఆమెననే మాత్రపదానివా, ఆమెననే మాత్రపొడివా? నువ్వు అబద్ధాలు ఆడట్లేదా, నువ్వు బూతులు మాట్లాడట్లేదా, నీ గుండెల్లో ఎవరి మీద కక్ష ద్వేషం లేదా? మొత్తానికి తీర్పు తెచ్చాడు, మొత్తం మారిపోయారు. అప్పుడు ఒక బజారు మనిషిని మహాపరిశుద్ధుడైన దేవుడు అంటాడు, ఏమన్నాడు,
ఛీ దుర్మార్గురాల, ఛీ పనికి మాలిందా, నువ్వెంత నీ బతుక, ఛీ నీ ముఖం చూస్తున్న పాపం కోతలకే అన్నాడా? అమ్మా ఏ స్థానం ఇచ్చాడు హృదయంలో? ఇది సమాధానం అంటే, ఒక వేస్తేతో సమాధానం అంటే ఇది. అమ్మా, ఒక వేసిని మనం అమ్మ అని అనగలమా? ఎంత గొప్ప స్థానం ఇచ్చాడు హృదయంలో. అమ్మ స్థానం ఇచ్చాడు. ఒక బజారు మనిషిని మన అమ్మ అని చెప్పుకోగలమా? మా అమ్మ అని చెప్పగలమా? ఆలోచించావా? సమాధానంలో ఎదగాలంట. పాపము చేసిన వ్యక్తి వస్తే ఆవిడని అమ్మా అని పిలిచి, అమ్మా ఇప్పటి వరకు ఏదో చేసావమ్మా, తెలుసో తెలియకో ఇక చేయకు. ఆవిడని మార్చటానికే ఇష్టపడ్డాడు. కానీ ఈ పనికి మళ్ళీ నా దగ్గరికి ఏం తీసుకొచ్చారా, ముందు నేను వేస్తా చూడు రాయి అని వేసి మీరు రాళ్ళు సంపండి దీన్ని. వాస్తవంగా మోషే ధర్మశాస్త్రం ఉంది, నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివాడికి నేను రాలేదంటాడు సందర్భంలో. కానీ ఇక్కడ చూడు ఏమంటున్నాడు, అమ్మా ఎంత ప్రేమించాడు తన హృదయం. ఇది సమాధానం అంటే ఇది. సమాధానంలో ఎదగాలంట మనం. లూసిఫర్ వచ్చాడు పరదేశంలో రోజు, నువ్వు నాకు కనపట్టలేదు అన్నాడు. కనపట్టలేదు. మా యేసే తలక దొక్కాడు. అప్పుడు కడుపునే నీకు అన్నాను దర్శనం. అప్పుడు వాడు ఏమన్నా తెలుసా, నువ్వెందుకు కనపట్టలేదంటే నీకు నాకు మధ్యలో పెద్ద పొగ ఉంది, అది నీతో ఉన్న సేవకులు మీ విశ్వాసులు వేస్తున్న పొగ ఉంది, పొగలో నువ్వు నాకు కనపట్టలేదు అన్నాడు. అసలు హల్లెలూయా. పొగ అనగా ప్రార్థన. నీతో ఉన్న సేవకులు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ విశ్వాసం నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన అనే పొగ నీకు నాకు మధ్యలో ఉంది కాబట్టి పొగలో నువ్వు నాకు కనపట్టలేదు. నా కనుదృష్టి నీ మీద పడటల్లా, నాకు అసలు కనపట్ల. నువ్వు ఎడిపోతున్నావు కనపట్టలేదు, నువ్వు ఎక్కడ వాక్యం చెబుతున్నా కనపట్లేదు, ఎక్కడ పాట పాడుతున్నా కనపట్ల, ఎక్కడికి వెళ్తున్నావు కూటారు నాకు కనపట్ల. నువ్వు అసలు నీకేదో ఒకటి చేద్దాం అనుకోండి, నీ కారు కనపట్ల, నువ్వు కనపట్ల. నాకు కనపడబోతే వాడేం చేస్తాడు? ఎందుకు కనపట్లేదంటే పొగ మంచులాగా ఫుల్గా పట్టిందంట. సాతాను చెప్పిన సాక్ష్యం ఇది. ఒక సేవకుడు వాడబడుతున్నాడు అంటే ఆ సేవకుడు కోసం ప్రార్థన చేయి. మేము ఎలా వాడబడలేకపోతున్నాము, ఆ సేవకుడు వాడబడాలి ప్రభువా, వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయి. చేస్తే క్లియర్గా దావీదు అంటాడు, ఏంటి యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసేవాడికి అంత జీతమా, సామాన్ల దగ్గర కాపలన్నవాడు కూడా జీతం అదేనంట దావీదు అంటాడు. అలాగే సేవకుడు వాడబడుతున్నాడు అంటే అతనికి ఎంత జీతమో అతని కోసం ప్రార్థన చేసినటువంటి వాళ్ళకు కూడా అదే జీతం. ప్రజలాడు హల్లెలూయా. నువ్వు ఎలా వాడబడలేకపోతున్నా ప్రార్థన చెయ్యి, నీకు కూడా దేవుడు జీతం ఇస్తాడు. ప్రార్థన చేస్తేనే వాడబడతారు. అది ఆ సేవకుడితో సమాధానం ఉంటేనే నువ్వు ప్రార్థన చేయగలవు. మనం అందరితో సమాధానంగా ఉండాలి. ఒక మాట చదువు, చివరిగా ఒక మాట ముగించుకుందాం. 137వ కీర్తన 1వ చరణం కూడా చూడు. బబులోను నదుల యొద్ద కూర్చుని ఉన్నప్పుడు, అది బబులోను నదుల యొద్ద మేము కూర్చొని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిర్వంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. చాలు, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఇక్కడ నిర్వంజి చెట్ల వల్ల మనం ఎదగాలి. ఇక్కడ నిర్వంజి చెట్లు ఎక్కడున్నాయి అంటే నది దగ్గర నిర్వంజి చెట్లు ఉన్నాయి, ఎదుగుతూ ఉన్నాయి. ఆ చెట్ల గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆ చెట్లు దేనికి సాదృశ్యం ఉన్నది అంటే బబులోను దేశములో యూదులు బానిసలుగా ఉన్నారు. వీళ్ళు అంటారు బబులోను దేశంలో మనం చెరపట్టబడ్డాము, బానిసలుగా ఉన్నాము. మన సితారాలను మనము నిర్వంజి చెట్లకు తగిలించి పాట పాడాలనే సంతోషం మనకు లేదు. మన బానిసలు తీసుకొచ్చిన వాడు వచ్చి మీరేదో పాటలు పాడతారంటగా, ఓ పాట పాడి వినిపించండి అని ఎగతాళిగా అడిగారు. అన్యుల దేశంలో మన పాటలు ఏమని పాడగలమో, మన పాటలు వింటే వాళ్ళు సంతోషిస్తారా, వాళ్ళు ఎగతాళిగా అడుగుతున్నారు మనల్ని, మనం పాడలేకపోయాం పాటలు అని వేదనతో ఉన్నారంట, దుఃఖంతో ఉన్నారంట. వాళ్ళు చెరపట్టబడినటువంటి యూదులు బబులోను దేశంలో ఉన్నారు. నిర్వంజి చెట్లకు సితారాలు తగిలించారంట, పాటలు ఆగిపోయినాయి అంట. వాళ్ళు అలా ఉన్నారా? అదే బబులోను దేశములో నిర్వంజి చెట్లు ఎదిగినట్లుగా ఎదిగాడు. ఎవరంటే దానియేలు. 1 నెల వరకు ఎక్కడా ప్రార్థన చేయకూడదు, దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదు, ఎక్కడ ఒక విన్నపం కూడా చేయకూడదు. అలా చేసినట్లయితే సింహబోన్లో వేసేస్తాం అని ఒక శాసనం చేశారు. ఆయన ప్రార్థనకు అడ్డు వచ్చిన లెక్క చేయకుండా ఆయన వెళ్ళి తన ఇంటి పైన ఋషుల వైపుకి ఉన్న కిటికీలను తెరచి రోజు ఎలా సాయంత్రం 3 పూట్ల ప్రార్థన చేస్తాడో అలాగే యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆగిందా ప్రార్థన? దైవజనులారా,
ఆగిందా? బబులోను దేశంలో ఉన్న నిరవంజి చెట్టిది. ఆటంకాలు వచ్చిన ప్రార్థన ఆగిందా? చంపుతాము అన్న ప్రార్థన ఆగల. ఆయన మీద నిందలు వేసి సింహబోన్లో వేస్తున్నారు. అయినా కానీ తప్పైపోతుంది, నన్ను క్షమించండి, నేను మీరు చెప్పినట్టు వింటాలని పొరపాటున ఏమి లొంగల. నిందలు వచ్చినా ఈయన ఆత్మీయ జీవితంలో యెరూషలేము కొరకు ప్రార్థన చేయటం ఆగలేదు. సింహబోన్లో వేస్తామన్నా చంపుతామన్నా ఈయన ప్రార్థన ఆగలేదు. సంఘం కోసం ప్రార్థన చేయటం. అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, ప్రాణాపాయం వచ్చింది. ఎన్ని వచ్చినా ఈయన ఆగల, ఎదుగుతూనే ఉన్నాడు. రోజు ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు యెరూషలేము కొరకు, ఎదుగుతూనే ఉన్నాడు. బబులోను దేశంలో నిరవంజి చెట్టు వల్ల ఎదుగుతున్నాడు ఈయన. బబులోను దేశంలోనే ఉన్నాడు, నిరవంజి చెట్లు ఎదిగినట్టు ఎదుగుతున్నాడు. కొందరు అయితే వాళ్ళ సితారాలు తీసి చెట్టు తగిలిచ్చారంట, మేము పాడలేము, మా వల్ల కాదని. కానీ బబులోను దేశంలో ఉన్నటువంటి వాడులాగా లేడు ఈయన. ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు, ఎదుగుతూనే ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు ఎదురైనప్పుడు, నిందలు ఎదురైనప్పుడు, అవమానం ఎదురైనప్పుడు, దరిద్రత ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ సితారా తీసి నిరవంజి చెట్టుకు తగిలిచ్చి మౌనంగా ఉంటున్నారు. పాడమన్నా పాడలేదు, వాక్యం చెప్పమన్నా మనసు బాగలేదు చెప్పనులే, వాక్యం పాట పాడమన్నా మనసు బాగలేదు పాడనులే, ఏంటి కూటమి వస్తావా మనసు బాగలేదు నేను రానులే, ఇలా ఉన్నారు. కానీ దానిలో అలా లేడు. నిందలు వచ్చినా ఎదుగుతూనే ఉన్నాడు. బబులోను దేశంలో నిరవంజి చెట్లు వలె నిందలు వచ్చినా ఆగలా, ఎదుగుతున్నాడు. చంపుతామన్న ఆగలా, ఎదుగుతూనే ఉన్నాడు. సంఘం కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనుకనే దేశం మొత్తాన్ని పరిపాలన చేయడానికి ఒక 120 మందిని ఏర్పాటు చేస్తే, 120 మందిని చూసుకోవడానికి 3 ఏర్పాటు చేస్తే అధికారులుగా, 3లో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? దానియేలు. ఊరకనే పెడతాడు దేవుడు, ఊరకనే ఇస్తాడు దేవుడు దీవెన. గుర్తుపెట్టుకో, దేవుడు ఊరకనే దీవెన ఇవ్వడు. దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే అతనిలో కనపడని భక్తి ఏదో ఉంది. మనకు కనపడదు ఆ భక్తి, దేవుడికి కనపడుతుంది. దానియేలును దీవించాడు అంటే ఊరకనే దీవించాడా? సింహబోన్లో వేసేస్తామన్నా కానీ ప్రార్థన ఆపల. అక్కడ కొందరున్నారు, కష్టం వచ్చిందని, దుఃఖం వచ్చిందని వాళ్ళు పాటలు పాడకుండా నిరవంజి చెట్లు తగిలించి సితారాల మౌనంగా ఉన్నారండి. ఈయన లేడు. వాళ్ళలాగా ఉన్నామా? దానియేలులాగా ఉన్నామా? ఈరోజు మనం ఉన్నా. బబులోను దేశంలో నిరవంజి చెట్లు నదులు ఎదుగుతున్నాయి. ఆ నిరవంజి చెట్టు దానియేలు. ఈరోజు మనం అలా ఉన్నాం దానియేలులాగా. వీళ్ళేమకేరి భారతదేశానికి వచ్చి తెలుగు నేర్చుకొని, అనేక భాషలు నేర్చుకొని, ఇంచుమించుగా 18 భాషల్లో మొట్టమొదటి బైబిల్ని ప్రింట్ చేసింది ఆయనే. జాన్ గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడు. మొట్టమొదటి బైబిల్ ప్రింట్ చేసింది ఆయనే. తెలుగులోకి అనువదించి ఎన్ని కష్టాలు పడ్డాడా, ఎన్ని చేశాడా. ఒకరోజు ఆయన ప్రింటింగ్ ప్రెస్కి నిప్పి పెట్టారు. అక్కడ ప్రింటింగ్ ప్రెస్ తగలబడుతుంది, తయారు చేసిన బైబిళ్ళు ఉన్నాయి, అవి తగలబడిపోతున్నాయి అని తెలియగానే ఇక్కడ పిల్లోడుకు మరణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. కొడుకు తెలిసింది. పిల్లోడిని అలా వదిలేసి ఆ బైబిల్ కోసం పరిగెత్తాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక వాళ్ళని పిలిచి మొత్తం మీద అవే నాపి కొన్ని బైబిల్ కాలిపోయి మిగిలిన బైబిల్ బయటకు తీసుకొచ్చాడు, కాపాడాడు. ప్రెస్ తగలబడిపోయింది, చాలా బైబిల్ బయటకు తీసుకొచ్చాడు. కష్టపడి చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లడు చనిపోయాడు. హాస్పిటల్ తీసుకుని ఎవరు లేరు, ఈయనొక్కడే. ఇంకెవరు రమ్మని రాలా. ఆ పిల్లోడిని ఈయనే భుజం మీద తీసుకొని ఒక్కడే ఈయనే గుంట తీసి ఈయనే ప్రార్థన చేసి గుంటలో పెట్టి వచ్చాడు. విలియం కేరీని దేవుడు ప్రపంచమంతా గణపరిచాడు. ఊరకనే గణపరిచాడు ఆ దేవుడు. ఆయనలో ఉన్న త్యాగం చూడు. దేవుడు ఒక వ్యక్తిని గణపరిచాడు అంటే, ఒక వ్యక్తిని దీవించాడంటే అతనిలో త్యాగం ఏదో ఉంది. అది దేవుడికి నచ్చింది. అది మనకు కనపడదు. ఆ భక్తి దేవుడికి కనపడిద్ది. ఏదో చేస్తున్నాడు కానీ సేవ, త్యాగం కలిగి సేవ చేయాలి, రోషం కలిగి సేవ చేయాలి. ప్రాణాలు పోయినా పర్వాలేదు. భార్య ముఖ్యం కాదు, భర్త ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం కాదు, నాకు సేవ ముఖ్యం. అలాంటి వాళ్ళకే దేవుడు సేవ ఇస్తాడు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు భార్యను ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా భర్తను ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా పిల్లల్ని ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువ తల్లిదండ్రులు ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించకూడదు. దేవుని తర్వాతే సెకండ్ ప్లేస్, అంతే. మొదటి స్థానం వేసాయి. అలాంటి వాళ్ళకి దేవుడు సేవనిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అలాంటి సేవలో దేవుడు ఉంటాడు. ఇలాంటి సేవని దేవుడు ప్రపంచమంతా పరిచయం చేస్తాడు. ప్రజలాడు హల్లెలూయా. ఆ త్యాగం, ఆ రోషం, వైరాగ్యం రావాలంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసు. మహాపరిశుద్ధుడా, శివాధిపతి తండ్రి, మీకు స్తోత్రం.
గత మాసమంతా కాపాడి మరొక మాసములో ఈ సేవకుల కుడికిలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించారు ప్రభువా. యేసయ్యా, ఈ దినాన మీ దాసులను ప్రభువా మరుగుపరిచి కృపతో నింపారు, అభిషేకించారు. శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని మాతో మీరు పంచుకున్నందుకు స్తోత్రం నాయన. దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరిస్తానని, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గట్టిలో ఎదిగినట్లుగా వారు ఎదుగుతారని మీరు మాట్లాడేదారు ప్రభా. మీకు స్తోత్రము నాయన. అవును తండ్రి, ఆశ కలిగి మీ సన్నిధిలో ప్రభా మేము కనిపెట్టి ప్రార్థించినప్పుడు, కన్నీళ్లతో అడిగినప్పుడే అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరిస్తానని ప్రభా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు నాయన. పడిపోయిన దేవదూతలు నాయన శక్తి కలిగినవే, అయితే నీవు సర్వశక్తి గల దేవుడు నాయన. ప్రభా, ఆ సాతాను శక్తులను మేము ఓడించాలంటే, వాటిని జయించి అయ్యా సాతాను కబంధాస్తాల్లో ఉన్న అయ్యా ఆత్మలను విడిపించాలంటే అయ్యా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకోవాలని, ఆ శక్తి మాలో ప్రవాహం వలె ప్రవహించాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. నా తండ్రి, మీ యొక్క శక్తి మాకు కావాలి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి సమృద్ధిగా మాలో ప్రవహింపచేయండి నాయన. నదుల వలె అయ్యా పారునట్లుగా ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ శక్తి మాకు కావాలి నాయన. ఇప్పుడున్న శక్తి చాలదయ్యా, ఇప్పుడున్న అభిషేకం చాలదయ్యా, ఈ కృప చాలదయ్యా. మా పట్ల మీరు కలిగిన ఉద్దేశాలు, ప్రణాళికలు గొప్పవి నాయన. వాటిని మేము అందుకోవాలంటే బలమైన అగ్ని శక్తిని మేము పొందుకోవాలి ప్రభువా. అందుకోసమే ఈ సేవకుల కూడిక, అందుకోసమే ఈ సహవాస కూడిక ప్రభువా. మీ పాద సన్నిధికి వచ్చినప్పుడల్లా ఈ సహవాసములో ఉన్నటువంటి బలమైన అగ్ని శక్తిని, అభిషేకాన్ని మాపై మీరు కుమ్మరిస్తున్నారు ప్రభువా. అలాగే మేము ఆశ కలిగి, ఆసక్తి కలిగి మీ సన్నిధికి రావాలని, ఈ సేవకుల కూడికలో ప్రతి నెల పాల్గొనాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. సేవకుల కూటానికి ఎంతమంది రావట్లేదు ప్రభువా. సాతానుడు వారిని మోసం చేస్తున్నాడు ప్రభువా. వచ్చిన వారు సైతం నాయన మీ సన్నిధిలో ఆశ కలిగి ఉపదేశం వినటమే కాదు నాయన, ఆత్మతో నింపబడాలి, శక్తితో పొందుకోవాలి ప్రభువా. మీ సన్నిధిలో కనిపెట్టాలి నాయన. అలాంటి కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. నిరవంజి చెట్లు నాయన నీటి కాలువలేత నాటబడి అయ్యా నీటి కాలువలేత అవి ఎదుగుతున్నాయని మీరు మాట్లాడారు ప్రభువా. నీటి కాలువలు అనగా ప్రభువా నాయన వాక్యములో మేము బాగా ఎదగాలని, వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి అని మీరు మాట్లాడారు ప్రభువా. మీకు స్తోత్రం. గంటల వాక్యం ధ్యానించడానికి మాకు కృప దయచేయండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం నాయన. వేరు తన్ని అయ్యా మీదికి ఎదిగి ఫలించాలని మీరు మాట్లాడారు. బలమైన ప్రార్థన జీవితం మాకు దయచేయండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం నాయన. ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కృప చూపండి. రెండవదిగా నిరవంజి చెట్లు నదిలో ఎదుగుతున్నాయి ప్రభువా. నది అనగా సమాధానమని అయ్యా, మీలో ఉన్న సమాధానం వేశ్యలను సైతం నాయన క్షమించింది నాయన. వేశ్యలను కూడా ప్రభువా అమ్మా అని పిలిచిన మీ సమాధానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. దొంగను సైతం నేడు నీవు పరదేశంలో నాతో కూడా ఉంటావని పలికిన ఆ సమాధానం కొరకు స్తోత్రం నాయన. కృప చూపించండి అయ్యా. సమాధానకరమైన పరిచర్యను మాకు ఇచ్చారు ప్రభువా. పాపులను రక్షించుటకే మీరు ఈ లోకానికి వచ్చారు. పాపులను రక్షించే పరిచర్య మీరు చేశారు. అదే పరిచర్య మీరు మాకు అప్పగించారు ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం నాయన. సమాధానముతో నిండుకొని సమృద్ధి అయిన సమాధానం మేము కలిగి, ఆ సమాధానముతో నాయన అనేకులను ప్రభువా రక్షించుటకు సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి, సహాయం చేయండి. మూడవదిగా ప్రభువా నాయన, బబులోను నదుల వద్ద ఉన్న నిరవంజి చెట్లని, దానియేలు గురించి మాతో మాట్లాడేవు ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా. చెరగొన్నవారు ఒక కీర్తన పాడమన్నప్పుడు వారు నాయన సితారాలు నిరవంజి చెట్లకు తగిలించారు, కానీ పాట పాడలేదు, మౌనంగా ఉండిపోయారు ప్రభువా. దానియేలు అలాగ కాదు. దానియేలులో ఉన్న వైరాగ్యం, దానిలో ఉన్న ఆసక్తి, దానిలో ఉన్న ప్రార్థన మంట నాకు నువ్వు నేర్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, దానియేలు నాయన మమ్మారు ప్రార్థించాడు ప్రభువా. ప్రాణాపాయం వచ్చిన ప్రార్థన ఆపలేదు, నిందలు వచ్చిన ప్రార్థన ఆపలేదు ప్రభువా. నిరవంజి చెట్ల వలె అయ్యా గొప్పగా ఎదిగాడు కాబట్టి 120 మందిలో ప్రధానుడిగా ఉన్నాడు ప్రభువా. బబులోను దేశంలో గొప్ప స్థానంలో హెచ్చించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు ప్రభువా. మేము కూడా అలాగ దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే యెరూషలేము కొరకు ప్రార్థించాలి, సంఘాల కొరకు ప్రార్థించాలి, అభిషిక్తులైన దైవజనుల కొరకు ప్రార్థించాలి, నశించిపోచిన ఆత్మల కొరకు భారంతో ప్రార్థించాలి నాయన. అలాంటి నాయన మంట, వైరాగ్యాన్ని మా గుండెల్లోనికి రానివ్వండి ప్రభువా. నాయనా, ఈ శ్రేష్టమైన ఉపదేశం
ప్రతి ఒక్కరిలో నాయన స్థిరపరచండి, నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రం 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 నాయన. వాక్యమిత్రుని మీద ఆశను ఇంకను మండించండి ప్రభా. అగ్ని జ్వాలగా మీరు చేశారు ప్రభా. అనేక ప్రాంతాలకు మీరు తీసుకుని వెళుతున్నారు ప్రభా. అగ్ని జ్వాలగా నిలవబెట్టి వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. శ్రేష్టమైన ఉపదేశాలు ఈ చివరి దినాల్లో అనేక ప్రాంతాలు మీ దాసుని ద్వారా ప్రభా ప్రవహింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎక్కడ మీ దాసు నిలబడుతున్నాడో ఆ స్థలములో మీ దాసుని పక్షంగా మీరు నిలబడిన ఆయన బలముగా వాడుకోండి, అగ్నితో నింపండి, ఇంకను అభిషేకించండి నాయన. మీ దాసుడు నాయన అనేక స్థలాల్లో ఈ ఉపదేశాన్ని విత్తడానికి సహాయం చేయండి అయ్యా. వేల కొలది లక్షల కొలది ఆత్మలను సంపాదించుటకు సహాయం చేయండి ప్రభా. అనేక మంది సేవకులను మండించగలిగిన సాధనముగా మీ దాసుని నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. దేశాలలో విదేశాలలో రాష్ట్రాలలో మీ దాసుని నడిపించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ జైధ్వని మినిస్ట్రీస్ ని మీరు ఆశీర్వదించండి, విస్తరింప చేయండి నాయన. సేవకులందరినీ కాపాడండి, ఈ దినం వచ్చిన సేవకులందరినీ మీరు కాపాడండి. ఇంకొను మండించి బలపరిచి మమ్మల్ని పురికొల్పి అగ్ని జ్వాల వల్ల మండించి అయ్యా మమ్మల్ని కూడా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ సేవకుల కొడుకుని ఇలాగ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్ని కోణాల్లో మమ్మల్ని పరిశుద్ధపరిచి మహిమగల మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధేశము చేరిన మనకున్న ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరూ, మరి ముఖ్యముగా వాక్యాన్ని తీర్మానం చేసుకుని ప్రతి దైవ సేవకుడిని దైవ సేవకులను దేవుడు బహుగా దీవించి మంచి అభిషేకాన్ని ఇచ్చి బహుగా దీవించి నిలవంచి చెట్ల వల్లే ఎదిగించి ఫలింప చేసి దీవించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఇంతటితో ఈ సేవకులకు మీటింగ్ ముగించబడింది. ఓపికతో వాక్యమైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.